గౌరవనీయులు ఐఏఎస్ వారు, ఐపీఎస్ వారు, ప్రొఫెసర్స్ అందరూ కూడా చక్కటి, నాకు తెలియని కొత్త విషయాలు, నాకు ఎంతో జ్ఞానం కలిగినటువంటి విషయాలు, నాకు తెలియని చక్కటి విషయాలు నేర్పారు. వీళ్ళందరినీ కూడా నేను సగౌరవంగా కూడా అభినందిస్తూ కూడా మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే అసలు విషయానికి వస్తానండి. దళితులు అలాగే క్రిస్టియన్లు ముందుగా దళితులని చెప్పుకోరు, క్రిస్టియన్ అని చెప్పుకోరు. మేము హిందూ అండి అంటారు. మరి దళితుల్లో ఉన్నది లేనిదేంటో, క్రిస్టియన్లో లేనిదేంటో, హిందువులో ఉన్నదేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ముందు వారి కులం వారు చెప్పుకోరు. నేను చాలామందిని ఫేస్ చేస్తున్నాను ఈ రాష్ట్రం అంతా తిరుగుతుంటే. ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో నేను ఎదుర్కొంటున్నాను. అంటే దళితుడని చెప్పుకోవడానికి భయం ఏంటండి? దళితుడిగా పుట్టడం అంటే ఎంత గౌరవమో తెలుసండి, ఎంత గర్వకారణమో తెలుసా? నా రోమాలను ఎక్కబడుతున్నాయి. అలాగే నేను క్రిస్టియన్గా కూడా కన్వర్ట్ అయినప్పుడు కూడా ఆ క్రీస్తుని ఆరాధిస్తున్నప్పుడు నేను కూడా అంత గర్వంగా ఫీల్ అవుతాను. మరి కొంతమంది వ్యక్తులు మేము దళితులం కాదండి, లేకపోతే మేము క్రిస్టియన్స్ కాదండి అని చెప్పుకుంటారు. మరి ఎందుకు చెప్పుకుంటున్నారో తెలియదు. అయితే పెద్దలు ఈ రాజ్యాంగం గురించి, ఆర్టికల్ 1950 గురించి జరిగిన విషయాలన్నీ చెప్పారు. అయితే మనలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకంటే 2 లోపాలు నేను చాలా చూస్తున్నా. ఒకటి, ఐక్యత లేదు ఎవరిలో కూడా. తర్వాత చిన్నపాటి స్వార్థం. అంటే మేము పోరాటంగా ఆకివీడి పెదపేటలో వన్ ఆఫ్ ద పార్ట్ మేము నెత్తి మీద వేసుకుని ఎస్సీగా ఉన్నాను కాబట్టి నేను చేయగలిగినంత చేస్తే 14 రోజులు నన్ను జైల్లో పెట్టారండి. 14 రోజులు అంటే ఆ రోజు శ్రీరామనవమి జరిగిన రోజు త్రిపుల్ గారు ఆ ఏరియాకి వెళ్ళిన రోజుని నేను ఊళ్ళో లేను. అలాగే మా గౌరవ ప్రెసిడెంట్ గారు కూడా ఊళ్ళో లేరు. నేనేమో ఫ్యామిలీతో విజయవాడ వచ్చాను, ఆయనేమో ఇంట్లోనే ఉన్నారు. అసలు ఆ గొడవకే మాకు ఏ విధమైన సంబంధం లేదండి. కానీ లేని వ్యక్తుల్ని మీ కులం కోసం మనకి ఎస్సీలకు ఉన్న హక్కుల కోసం మనం పోరాడుతున్నామని చెప్పి అసలు ఎవరో నియోజకవర్గంలో లేని ఎవరికి వీళ్ళకి బాధ్యత ఏంటి, వీళ్ళకేంటి అని చెప్పి నన్ను మా ఎండి ఇస్మాయిల్ గారిని 14 రోజులు, ఆయనేమో ఏలూరు జైల్లో, నన్నేమో భీమవరం సబ్ జైల్లో. మనం ఒక క్రిస్టియన్ ప్రతినిధిగా, ఒక క్రిస్టియన్ ప్రెసిడెంట్గా మనం పనిచేసినప్పుడు సేవకులకి తోటి క్రైస్తవులకి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి? ధైర్యంగా చెయ్యండి, సేవ ఆపొద్దు, సేవ కోసమైనా చనిపోవాలి. మన దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం అది అని చెప్తారా? గుళ్ళ మీద మైకలు తీసేయండి, బోర్డులు తీసేయండి, మనిషికి వచ్చాక 5,000 పోజ్ చేయండి. 5,000 పోజ్ చేసి ఏం చేస్తారండి వీళ్ళు? ఎవరో పట్టుకెళ్ళిస్తారండి? దేవుడు మనకు నేర్పింది అదేనా? మన సత్యకు సమస్య వస్తే మనం పరిష్కరించుకునే స్థితిలో లేమో మనం. అయితే ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను చాలా బాధతో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతూ కూడా నేను ముగిస్తున్నాను.